ఫ్రెండ్స్, ఇంటికాడికి అయితే వచ్చినాను. పాలు తీసినాను. ఎన్నోళ్ళకి నీళ్లు పెట్టాలి. ఇప్పుడు పోయి పాలు అయితే చూడండి, మన గేదె పాలు, ఫ్రెష్ పాలు ఎక్కడ దొరుకుతాయండి ఇంత ఫ్రెష్గా, ఇంత మంచి పాలు. అందుకనే ఫ్రెండ్స్, ఒక్క గేదెని పెట్టుకోండి. ఎందుకంటే పాలు పెరుగు తాగాలని. నాకైతే ఎవరింట్లో అయినా పాలు పెరుగు తెచ్చుకుంటే అసలు నోట్లో కూడా పోసుకుని బుద్ధి పుట్టదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మా ఇంట్లో ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎనువులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన అత్తల ఇంట్లో కూడా ఎనువులు ఉన్నాయి. మేము ఫ్రెష్గా బాగా ఎనువులు కడుక్కొని నీట్గా కడుక్కొని బాగా పాలు తీసుకుంటే మా ఆయన కూడా తినడు. అసలు ప్యాకెట్ పెరుగు అయినా వేసుకోవాలంటే ఆయనకు సంఘటము ఎనువు ఒట్టిపోతుంది కదా. కొద్ది రోజులు పాలు ఇది మళ్ళీ ఈనే వరకు. ఆ 3 నెలలు అయితే మా ఇంట్లో రోజు పచ్చిపులుసు రసమే. బయట అయితే పెరిగే సామాన్యంగా కొనుక్కోడు. ఇంక కడుపులో మంట వచ్చి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయ్యి తినాలంటేనే తెచ్చుకుంటాడు, లేకుంటే తెచ్చుకోడు. చూస్తున్నారు కదా. అందుకని ఒకటి పెట్టుకున్న పాలు అయితే చాలా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 1.5 సంవత్సరం అవుతుంది వీని. ఆయన అప్పటికి చాలా గ్రేట్ అగేది ఇప్పటికి ఇస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుంటాయో, నీట్గా శుభ్రంగా కడుక్కొని ఈ పాలే మేము పెరుగు వేరబెట్టుకుంటాం. అయినా ఇంత మంచిగా, ఇంత ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. బాగా పాలు అయితే పట్టుకున్నా కూడా వేడిగా ఉన్నాయి. అంతే కదా, మన ఇంట్లో మన చేతులతో మనం ఏదైనా చేసుకుంటే కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్. నామోసి సేము అని అస్సలు అనుకోకూడదు. మన కడుపుకు మనం తినేదానికి, మనం చేసుకునేదానికి నామోసి ఎందుకండి? ఎవరు వాళ్ళు. ఇప్పుడు మన వంతు వచ్చినప్పుడు మనం గేదెల కాడికైనా వెళ్ళాలి. అందరూ పోతున్నారు కదా, మన వంతు వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళాలి. మనము సామెత ఉంటే మనిషిని పెట్టైనా పంపించచ్చు. కానీ మనిషిని పెట్టినా డబ్బు ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు పోరు. అలాంటప్పుడు ఏం చేద్దాం, మనమే పోవాలి. అందరూ అయిపోయినప్పుడు మనం పోవాలి కదా. కానీ మనం గేదెల కాడికి పోతే నామోషిగా ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అవన్నీ మనకు అనవసరం ఫ్రెండ్స్. మన బతుకు మన ఇష్టం, అంతేగాని మనం పోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వీళ్ళు ఏమన్నా అనుకుంటారు. మన పని ఎంత ఏదైనా మన కష్టం చేసుకొని మన పని మనం చేసుకుంటే ఎవరేమనుకున్నా నేనైతే అస్సలు పట్టించుకోను. ఒకరితో మనకు అనవసరం. మనకు ఆపద వచ్చింది ఎవరైనా పెడతారా? పెట్టరు కదా. మనకు కష్టం వచ్చింది ఎవరైనా 1 రూపాయి ఇస్తారా? ఇవ్వరు కదా. మనం సంపాదించుకుంటేనే మనం తినాలి, మనకుంటేనే మనం బ్రతకాలి. కానీ ఎవరికి ఎవరు పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళంటే మనం ఎందుకు పడాలి ఫ్రెండ్స్? అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు, ఆగే వాళ్ళు ఆగుతూనే ఉంటారు. అది మనం అయితే పట్టించుకోవద్దు. మనం వినేట్టుగా అయితే ఎవరు డైరెక్ట్గా అనరు. మనం వింటే మన మనసుకు బాధ. విన్నప్పుడు ఎవరేమనుకుంటే మనకెందుకు. అందుకే ఎవరేమనుకున్నా సరే అది కూడా అమ్మేస్తాను. మనం పోలేం గేదెల కాడికి అంటే మా ఆయన. కానీ నేనే పట్టుబట్టి ఉండించుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు కావాలి, పిల్లలు ఉన్నారు. అసలు ఆయనకు ఆరోగ్యం సరిలే. పాలు పెరుగు ఎప్పుడు కావాలి. ఒకరితో మనకెందుకు, నువ్వు బాగాలేకపోయినా నేను పోతాను, కష్టం ఏం లేదు, ఉండించుకున్నావు అని చెప్పి ఉండించుకున్నా. సరేనా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకంటే చెప్పాలనిపించింది చెప్తున్నా ఫ్రెండ్స్. నేను మాట్లాడిన మాటలు మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి కావాలి ఫ్రెష్ పాలు? ఫ్రెష్ పాలు ఎవరికి కావాలి ఫ్రెండ్స్? అందరికీ కావాలి కదా ఫ్రెష్ పాలు. ఓకేనా? బాయ్ మరి.